ప్రార్థన స్తుతులు చదువుకుందాం. ఈ దిన కార్యక్రమం అంతటిని దీవించుము. నీవు దేవుడవు, మేము మనుషులము, నీ సంగతులను మేము గ్రహించలేము. అయినను నీవు తెలియజేయుచున్నందుకు స్తోత్రములు. వర్తమానము నేను ఇచ్చినావు, స్తోత్రములు. ఈవేళ ఇవ్వనై ఉన్నావు, స్తోత్రములు. మేము నీ చిత్తమునకు బంధింపబడి వర్తమానము ఇమ్మో. మీరు నోవాహును వడకట్టమన్నాడు. అతడు ఏమీ ప్రశ్న వేయకుండా గొప్ప అద్భుతము జరిగినది. ఎందుకంటే ప్రశ్నలు వేయకుండా నీవు చెప్పినట్లు చేసినాడు గనుక అది జరిగినది. ఎంత గొప్ప విధేయత, భక్తి అనగా అదే. మాకు కూడా అట్టిది దయచేయము. గోఫేరు కర్రతో అతడు కట్టిన నావ నీ కుమారునితో కట్టిన సంఘమునకు ముంగుత్తు. అట్టి విధేయత స్థితి మాకు దయచేయము. నీవు చెప్పినట్లు కర్రతో కట్టాడు, గొప్ప పేరు వచ్చినది. కర్రతో కట్టిన నావకు, భక్తులతో నీవు కట్టిన సంఘ వాడకు ముంగుర్తు అనే పేరు వచ్చినది. మనుషులు తప్పు చేస్తే మాత్రము అంత శిక్ష ప్రభా అనే మొదలైన ప్రశ్నలేమి వేయక నీవు ఆజ్ఞాపించినట్లు చేసినాడు గనుక నీ అందు విశ్వాసముంచిన మనుషులతో కట్టబడిన సంఘము వాడకు ముంగుర్తు అనే పేరు వచ్చినది. ఆ కర్ర వాడ ఏమాత్రము ఒక ఆర్మీ ఆ దేశంలోనిది మాత్రమే గనుక అది అంత గొప్పది కాదు. నీవు కట్టే వాడ భూలోకమంతటికి సంబంధించిన సంఘమనే వాడకు ముంగుర్తు అయ్యేటంత ఘనత వచ్చినది. ఎందుకంటే ఆయన తన్ను తాను నీ ఆజ్ఞకు ఆపాదించుకున్నాడు. మేమును అట్లే మా చిత్తమును నీ చిత్తమునకు బంధించే సమర్పణ మాకు దయచేయము. కర్రతో కట్టబడక సజీవులైన మనుషులతో కట్టబడిన నావకు ముంగుర్తుగా నుండే గొప్ప స్థితియే దాని స్థితి. వాడకాల ప్రకారము కట్టుట ఎన్నడూ జరగని ప్రవాహమునకు సహించి వాడకట్టే అది నీవు చెప్పినట్లు చేయుటలో ఉన్నది. మేము కూడా నీవు చెప్పినట్లు దానికి ఎదురుగా చెప్పకుండా లోబడే కృప దయచేయము. నోవాహు ప్రత్యక్షత గొప్పది, ఎందుచేత అతని హృదయము పరిస్థితిని అంత గొప్పది. ఒక మనిషితో చెప్పినట్లు చెప్పినావు. నీ ఆజ్ఞ ప్రకారం అతడు చేసినాడు గనుక నీ చిత్త ప్రకారము సమర్పణ కావాలి. ఆమేన్.